ఓం సాయిరా. బాబాను నమ్మిన వారికి తప్పక న్యాయం చేకూరుతుంది. గుహాడ అనే ఊళ్ళో ఒక బ్రాహ్మణుడికి ఒక చిన్న నేరానికి మరణశిక్ష విధించారు. అతని మిత్రుడైన ముస్లిం షిరిడి వెళ్ళి సాయికి చెప్పుకుంటే అయినా భగవంతుడు 4 రోజుల్లో కరుణిస్తారు అన్నారు. అతడు అప్పీల్ చేసుకుంటే సరిగ్గా 4వ రోజు కల్లా శిక్ష రద్దయింది. అలానే ఒకప్పుడు బాంద్రాలోని కుతుబ్ వ్యాపారులు కొందరు వ్యాపారంలో అక్రమాలు చేశారు. కానీ వారితో పాటు అందందలాలి కూడా నిష్కారణంగా శిక్ష పడేలా ఉంది. అతడు ఒక భక్తి నింట బాబా పటానికి మొగరిల్లి, నేను నిర్దోషిని, నన్ను రక్షించు అని ప్రార్థించాడు. అందరిలో అతనికి ఒక్కడికే శిక్ష తప్పి పరువు నిలిచింది. అతడు సంతోషంగా టీ తాగటానికి వెళ్తుంటే కూడా ఒక ఫకీర్ వచ్చాడు. కానీ హోటల్ వద్ద ఆదం వెనక్కి తిరిగి చూసేసరికి ఆ ఫకీర్ కనిపించలేదు. అట్లాగే ఆకాశాభి దీక్ష 1910లో షిరిడి వెళ్ళి కొంత భూమి బేరం చేశాడు. ఆసామి లక్ష్మణ్ పడి దానివల్ల 200 రూపాయలు చెబితే దీక్షితు 150 రూపాయలకి అడిగి